వైఎస్ షర్మిల జగన్ జైల్లో ఉండగా వైసీపీని అన్నీ తానే నడిపించారు. పార్టీలో పదవి లేకపోయినా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నాయకులు కార్యకర్తల్లో జోష్ తెచ్చారు. రాను రాను షర్మిలకు సొంత ఇమేజ్ క్రియేట్ కావడంతో జగన్ కంగారు పడ్డారు. ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచారు. జగన్ వైఖరితో షర్మిల అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు టికెట్ గురించి సరైన హామీ లభించకపోవడంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అయిష్టత చూపించారు. జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం దీక్షలకు డుమ్మా కొట్టారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరు ఎక్కడ కాంటాక్ట్ చేయాలని చెప్పి క్లియర్ కట్గా అతను ఓపెన్గా పార్టీ డిక్లేర్ చేస్తుంది. ఈ మన ఊహాజితంగా అనుకోవడం వల్ల వచ్చేది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే నిర్ణయం జగన్మోహన్ అంతిమ నిర్ణయం తీసుకుంటారు. ఇక షర్మిల భవిష్యత్తు ఏంటా అన్న టైంలో తల్లి విజయలక్ష్మి షర్మిలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఎంపీ టికెట్ షర్మిలకు ఇప్పించేలా జగన్ను ఒప్పించారనే టాక్ వినిపిస్తోంది. సరైన సమయంలో షర్మిల సీన్లోకి వస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఆంధ్రప్రదేశ్ యావత్తు అభిమానం ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ షర్మిల నిజంగానే విశాఖపట్నం నుంచి పోటీ చేయడం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలో అపారమైనటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగతంగా నేను కూడా స్వాగతిస్తున్నాను. షర్మిల గతంలో పులివెందుల అసెంబ్లీ లేదా కడప ఎంపీ టికెట్ ఆశించారు. అయితే పులివెందుల నుంచి జగన్ బరిలోకి దిగుతున్నారు. కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ రెండు చోట్ల పోటీకి ఛాన్స్ లేదని షర్మిలకు జగన్ తేల్చి చెప్పారు. షర్మిలను ఉత్తరాంధ్రకు పంపించాలని డిసైడ్ అయిన జగన్ వైజాగ్ ఎంపీ టికెట్ ఆమెకిచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. వైజాగ్ నుంచి షర్మిల బరిలోకి దిగితే ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. అయితే వైసీపీ వేస్తున్న లెక్కలతో షర్మిల వెనక్కి తగ్గి పార్టీ వ్యవహారాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటారో లేదో వేచి చూడాలి.